ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్. నేను ఈరోజు కొర్రల దోశ చూపిస్తానండి. ఫస్ట్ మనం కొర్రలు అవి నానబెట్టుకుందాం. ఇదిగోనండి, నేను ఈ గ్లాసు కొర్రలు తీసుకున్నాను. అలాగే మినపగుళ్ళు వేసుకోవాలండి. గ్లాసు మినపగుళ్ళు, అలాగే ఇగో ఒక పెద్ద స్పూను శనగపప్పు అండి, ఒక పెద్ద స్పూను సగ్గుబియ్యం, ఒక హాఫ్ టీ స్పూను మెంతులు. మీకు ఇంకా కావాలి, జిగురు ఎక్కువైపోతుంది అనుకుంటే ఒక గ్లాసు బియ్యం కూడా పోసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ నానబెట్టాలండి. ఒక 5-6 గంటలు నానబెట్టాలి. నానబెట్టి అప్పుడు మిక్సీ పట్టుకుని దోశల్లో వేసుకోవాలండి. చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటున్నారు కదా ఇప్పుడు. అందుకని ఇలా ట్రై చేద్దామని ఇది చేస్తున్నాను. నానబెడతానండి. నానబెట్టాక నానిన తర్వాత రుబ్బేటప్పుడు చూపిస్తానండి. ఇదిగోనండి, పప్పులన్నీ చక్కగా ఇలా నానిపోయాయి. ఇప్పుడు శుభ్రంగా కడిగేసాను నానిన తర్వాత. ఇప్పుడేమో మిక్సీ పడతానండి. నేను కొద్దిగా ఒక పావు గ్లాసు బియ్యం కూడా పోసానండి. మీరు కూడా పోసుకోండి. మళ్ళీ అట్టు జిగురుగా ఉంటుందేమో అని చెప్పేసి, జిగురు రాదేమో, మళ్ళీ విరుగుతుపోతుందేమో అని కొద్దిగా బియ్యం వేసాను. మీరు కూడా వేసుకోండి. నేను ఏం బియ్యం వేసానంటే బ్రౌన్ రైస్ వేసాను అనమాట అండి. మీరు కూడా కొద్దిగా బ్రౌన్ రైస్ ఉంటే వేసుకోండి, లేదంటే మామూలు రైస్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. అంటే ఇది ఇంకా డయాబెటిక్ వాళ్ళకి మామూలు రైస్ మంచిది కాదంటున్నారు కాబట్టి నేను అలా బ్రౌన్ రైస్ వేసాను అనమాట. మామూలుగా డయాబెటిక్ లేని వాళ్ళు అయితే కనుక మామూలు సోనా మసూరి మనం వాడుకునే రైస్ కానీ, లేకపోతే కొద్దిగా ఇంకా ఉంటాయి కదండి రకాలు, ఏ రైస్ అయినా మీరు ఏది వేసుకుంటారో దోశలకు అది వేసుకోండి. వేసుకుని ఇలాగే సేమ్ ఇందులో నేను నానబెట్టేటప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు అయితే నేను మిక్సీ పట్టేస్తానండి. మిక్సీ పట్టాక పిండి ఎలా వచ్చిందో చూపిస్తానండి. చూడండి, చక్కగా నలిగింది. ఇదిగో మెత్తగా వచ్చేసింది దోశల పిండి అంతాను. ఇది మళ్ళీ ఒక 2-3 గంటలు బయట వదిలేసాం అనుకోండి, ఫెర్మెంట్ అవుతుంది కదా, అప్పుడు పొంగుతుందేమో చూద్దాం. పొంగితే బాగా వస్తుందండి. ఇప్పుడు కూడా చాలా స్మూత్గా ఉందండి పిండి అయితే. చక్కగా వచ్చేలాగే అనిపిస్తున్నాయి, కానీ కొంచెం పులవాలి కదా, మరీ ఇలా వేసుకుంటే కొంచెం చప్పగా ఉంటాయి. అదే మనం ఒక 2-3 గంటలు బయట వదిలేసి వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇవి వేసుకోవాలంటే ముందు రోజే చేసేసుకుని పెట్టుకోవాలండి. ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకుందాం అంటే అవ్వదు. ఇది ముందు రోజు ప్రిపేర్ చేసేసుకుని రుబ్బి పెట్టుకుందాం అనుకోండి, రాత్రి పడుకోబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మర్నాటికి మనం వేసుకునే టైంకి చాలా బాగుంటుందండి. మెత్తగా వస్తాయి దూదుల్లాగా దోశలు. కొంచెం పులిసిన ఆ టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది కదండి. మరీ వెంటనే వేసుకున్నాం అనుకోండి, అది కటకట్లాడుతూ ఓ మాదిరిగా ఉంటుంది. అదే ఫెర్మెంట్ అయింది వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి దోశ. వేసినప్పుడు మళ్ళీ దోశ ఎలా ఉందో చూపిస్తాను మీకు, చూద్దురు కానీ. ఇప్పుడు ఇదైతే బాగా నలిగిందండి, బాగా స్మూత్గా అయితే ఉంది పిండి. చూద్దాం దోశ ఎలా వస్తుందో. పిండి చూద్దామండి ఎలా పొంగిందో, అసలు ఏమైందో. ఇదిగోనండి, ఇలా కొంచెం పొంగిందండి. ఇప్పుడు కొద్దిగా చిన్న గిన్నెలో తీసుకుని ఉప్పు కలుపుకుని అప్పుడు దోశలు వేస్తానండి. చూద్దాం దోశలు ఎలా వస్తాయో. మెత్తగానే ఉందండి పిండి అయితే. తర్వాత ఏమో నేను ఇప్పుడే పల్లీ చట్నీ చేశానండి. దీంట్లోకి పల్లీలు పుట్నాలు కలిపి చట్నీ చేశాను, చాలా బాగుంటుంది. ఓ రోజు ఇది కూడా మీకు చూపిస్తానండి. ఈ దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి ఈ చట్నీ. అందుకే పల్లీ చట్నీ చేశాను. దోశ వేసిన తర్వాత చూపిస్తానండి ఎలా ఉందో దోశ. ఇదిగోనండి, పిండి ఇలా ఈ మాత్రం జారుగా కలుపుకోవాలండి. సాల్ట్ వేసి కలిపాను. ఇప్పుడు పెనం పెట్టానండి స్టవ్ మీద. ఇప్పుడు వేద్దామండి, ఎలా వస్తుందో చూద్దాం దోశ. మెల్లిగా ఇలా వేసుకుంటే బాగా వస్తుందండి. ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా ఇలా వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా వచ్చేస్తుందండి దోశ. పైన ఆయిల్ వేస్తున్నాను. కొంచెం కాలిందనుకోండి, తీసేద్దాం. పెనం వేడిగా ఉండగానే వేసుకోవాలండి. బాగా వేడి చేసుకుని ముందు పెనం పెట్టి వేడి చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పెనం అంతా రాసుకుని
అప్పుడు వేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి క్రిస్పీగా వచ్చేస్తుందండి దోశ. ఇదిగోనండి కాలింది, చూద్దాం వస్తుందేమో. ఇదిగోనండి పెనాన్ని నుంచి విడిపోయింది. ఇదిగో సరివేసానండి. కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేద్దాం. చాలా బాగా వస్తుందండి, ఇప్పుడు క్రిస్పీగా వస్తుంది. ఇది అన్నీ బలమైనవే వేసాం కాబట్టి ఇందులో డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిదండి. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి ఒక సంవత్సరం తర్వాత నుంచి. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా నెలల తర్వాత పెట్టేయమంటున్నారు, కానీ ఓ సంవత్సరం నుంచి పెడితే ఇవి కూడా అరుగుతాయండి, బాగా తింటారు. వాళ్ళకి వెరైటీగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది కాబట్టి. ఇదిగోనండి 2 పక్కల కాలిపోయింది. ఇదిగో చూసారా, ఇదేనండి. చక్కగా కారపొడి వేసుకోవచ్చు, అల్లం చట్నీ వేసుకోవచ్చు, పల్లీ చట్నీ వేసుకోవచ్చు, కొబ్బరి చట్నీ వేసుకోవచ్చు. మీకు ఏ చట్నీ కావస్తే ఆ చట్నీ వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయండి ఈ దోశలు. చక్కగా వచ్చేస్తున్నాయండి, ఎక్కడ ఒకటి కూడా విరగకుండా బ్రహ్మాండంగా వచ్చేస్తాయండి దోశలు. ఇవన్నీ వేసుకుని మీరు కూడా ట్రై చేయండి. డయాబెటిక్ వాళ్ళు కళ్ళు మూసుకుని తినేయచ్చండి, హాయిగా చక్కగా ఉంటుంది. రాత్రి డిన్నర్గా వేసుకోవచ్చు, లేదా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుందండి. ఇదిగో నేను పల్లీ చట్నీ చేశాను, దోశ విత్ పల్లీ చట్నీ. అల్లం చట్నీ కూడా ఉందండి ఇంట్లో, వేసుకుని తినడమేనండి. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? కొర్రల దోశ అండి ఇది. మీకు నచ్చితే కనుక మీరు కూడా చేసుకోండి. ఒక వెరైటీగా ఉంటుంది, బలంగా ఉంటుంది కూడాను. ఎన్ని తిన్నా మంచిదేనండి ఇది. అందుకని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న గంట బెల్ ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఓకే అండి.